హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2025 కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, కౌన్సిలింగ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే గైస్, ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే మరి లాస్ట్ సంబంధించి ఒక డేట్స్ ఉన్నాయి కదా, మనం వెరిఫై చేద్దాము. దాన్ని బట్టి మనకి ఈసారి 2025లో మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో తరపు నుంచి కూడా. ఓకే, స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి గైస్. ఓకే స్టూడెంట్స్, మనం చూసుకున్నట్టయితే 2024 సంబంధించి పాలిటెక్నిక్ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ మనం చూసుకున్నైతే మనకు June 20 నాడు అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. June 20 నుంచి అనమాట ఇదైతే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, అదేవిధంగా స్లాట్ బుకింగ్ కావచ్చు అనమాట స్టార్ట్ కావడం జరిగింది అనమాట అప్ టు June 24 వరకు. ఓకే, లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు ఈసారి 2025 కూడా అనమాట ఖచ్చితంగా జూన్ మంత్ లోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఓకే, అదే విధంగా ఒకసారి లాస్ట్ సంబంధించిన డేట్స్ అయితే వెరిఫై చేద్దాం. June 20 నుంచి 24 వరకు అనమాట ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్లాట్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి యొక్క హెల్ప్లైన్ సెంటర్స్ మనం అయితే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత 22 జూన్ నుంచి 25 జూన్ వరకు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మీరు ఏమైతే ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ బుక్ చేసుకున్నారు కదా, ఆ యొక్క హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి అనమాట మీకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేది చూపించి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అన్నమాట ఇక్కడ వెబ్ వాషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 22 నుంచి ఇక్కడ 27 జూన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే, తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ వాషన్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ డేట్ ఆఫ్ వెబ్ వాషన్స్ అనమాట. తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వచ్చి మనకు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టు ఇక్కడ బిఫోర్ ఉంది కాబట్టి మనకు 29th రోజు రావచ్చు, 30 రోజు కూడా రావచ్చు అనమాట. తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ కావచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు అనమాట. 30 డేట్ నుంచి ఇక్కడ 30 డేట్ నుంచి సెకండ్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అప్కమింగ్ అనమాట మరి పాలిటెక్నిక్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ అని కూడా వీడియో చేస్తాను మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా కౌన్సిలింగ్ లో మనం ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మరి ఎన్ని స్టెప్స్ ఉంటాయి కౌన్సిలింగ్ లో యాక్చువల్ గా కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి డెడికేటెడ్ గా వీడియో చేసి మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో. ప్రతి ఒక్క విద్యార్థికి పాలిటెక్నిక్ సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ రావాలన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఏం లేదు గైస్, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అప్ టు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.